పొద్దున్నే లెగిసి కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి ఆశీర్వాదం కోసం కర్మన్ ఘాట్ వెళ్ళాను. స్వామివారికి వడమాల సమర్పించి ఆశీర్వాదం తీసుకున్నాను. ఎందుకంటే ఈ రోజు మా వెడ్డింగ్ యానివర్సరీ. మీరు కూడా మమ్మల్ని బ్లెస్ చేయండి. అలాగే నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వడమాల కోసం మనం 3, 4 రోజుల ముందే టికెట్ కౌంటర్‌లో టికెట్ తీసుకుని రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ రోజుకైతే మనం వడమాల బుక్ చేసుకుంటామో ఆ రోజు వచ్చి టెంపుల్ లోపల కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ పక్కన ఇలా ఒక కౌంటర్ ఉంటుంది. ఈ కౌంటర్‌లో వడమాల కలెక్ట్ చేసుకుని ₹100 లైన్‌లో వెళ్ళాలి. అక్కడ ఇదే టికెట్‌తో మనకి అర్చన చేస్తారు. అర్చన చేయించుకున్నాక స్వామివారి గర్భాలయంలో పంతులు గారికి వడమాల ఇస్తే అది ఆంజనేయ స్వామివారికి వేసి పూజ చేసి అంటే స్వామివారికి సమర్పించి మళ్ళీ మనకి ఇచ్చేస్తారు. అవి కొన్ని మనం ప్రసాదంగా స్వీకరించి అక్కడ గుడి ఆవరణలో ఉన్న భక్తులకి పంచిపెట్టొచ్చు. అలా చేస్తే చాలా పుణ్యం వస్తుంది. మా దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేసాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ ఆ వడమాలలో ఉన్న వడలన్నీ ఇక్కడ భక్తులకి పంచిపెట్టేసాము. ఆ తర్వాత ఈ గుడి ఆవరణలో చాలా చిన్న చిన్న ఆలయాలు అయితే ఉంటాయి. వాటిని కూడా సందర్శించాము. ఆంజనేయ స్వామికి మనం గనక వడమాల సమర్పిస్తే మనకి ఉన్న గండాలన్నీ తొలుగుతాయి. అండ్ కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి టెంపుల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్. ఆంజనేయ స్వామి ఇక్కడ స్వయంభూగా వెలిశారు. ఈ ఆలయాన్ని దాదాపు 12వ శతాబ్దంలోనే నిర్మించారు. ఇక్కడ ప్రసాదాల కౌంటర్ గురించి మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ యూపీఐ పేమెంట్స్ కి చాలా పెద్ద లైన్ ఉంటుంది. బెటర్ మీరు క్యాష్ తో తెచ్చుకుంటే చాలా తక్కువ మంది ఉంటారు. త్వరగా పని అయిపోతుంది. అలా కర్మన్ ఘాట్ లో ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకుని మేము ఇంటికి బయలుదేరిపోయాము. వస్తూ ప్రగతి నగర్ లో ఉగాది కేఫ్ అని ఉంది కదా, అక్కడ భోజనానికి అని చెప్పి ఆగాము. రెస్టారెంట్ అంబియన్స్ అది చాలా బాగుంది. అండ్ అదంతా క్లాసిక్ థీమ్, అన్ని యాంటిక్ స్టైల్లో సెటప్ చేశారు. ఇక్కడంతా చాలా బాగుంది రెస్టారెంట్ అంబియన్స్ అయితే. బిల్లింగ్ కౌంటర్ దగ్గరే ఇలా ఐటమ్స్ అన్ని డిస్ప్లేలో ఉంటాయి. మనం ఫస్ట్ ఇక్కడ టోకెన్ తీసుకోవాలి. టోకెన్ తీసుకుని ఇక్కడ ఇలా కౌంటర్స్ ఉన్నాయి కదా, ఈ కౌంటర్స్ లో మనం ఇస్తే టోకెన్ ఫుడ్ ప్రిపేర్ అవగానే వచ్చి మన టేబుల్ దగ్గర ఇస్తారనమాట. నేనైతే వెజ్ థాలీ తీసుకుని అక్కడ కౌంటర్ లో ఇస్తే 20 minutes వెయిటింగ్ ఉంది అని చెప్పని అన్నారు. ఓకే అని చెప్పి లోపల టేబుల్ ఎత్తుక్కుని అక్కడ కూర్చున్నాను. ఇదిగోండి, ఇదే నేను తీసుకున్న వెజ్ థాలీ. దీని కాస్ట్ వచ్చేసరికి ₹225. ఈ థాలీలో మనకి స్వీటు, సాంబారు, పెరుగు, కొంచెం పులిహార, పప్పు, రసం, 2 రకాల కూరలు, ఒక ఫ్రై కూడా ఇచ్చారు. అండ్ కొద్దిగా రైస్ అండ్ 2 పూరీలు ఇచ్చారు. ఇంకా కొన్ని పాపడ్స్ అండ్ కిళ్ళి కూడా ఇచ్చారు. ఈ పూరీల్లోకి వంకాయ కుర్మా కర్రీ ఇచ్చారు. అలాగే ఇంకొక కర్రీ కూడా ఉంది. సంథింగ్ అది స్వీట్ పొటాటోనో లేక అరటికాయ అర్థం కాలేదు. పులుసు లాగా ఉందన్నమాట. నేనైతే ఈ పూరీని స్వీట్ ఇచ్చారు కదా రవ్వ కేసరి, దాంతో పాటు తిన్నాను. చాలా బాగుంది. హల్వా పూరి అంటారు కదా, అలా అనిపించి వీళ్ళు చెప్పడం అయితే ఇది అన్లిమిటెడ్ థాలీ అని చెప్పని అన్నారు. బట్ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. పూరీలు మాత్రం 2 ఇస్తారంట, అంతకు మించి ఎక్స్ట్రా ఇవ్వరు. అలాగే స్వీట్ కూడా వాళ్ళు ఫస్ట్ సర్వ్ చేసిన కొంచెమే, అంతకు మించి ఇంకెవ్వరు. ఈ పులిహార చాలా బాగుంది. ఇంకొద్దిగా అడుగుదాం అనుకున్నాను, బట్ ఆల్రెడీ టెంపుల్లో పులిహార తీసుకున్నాం కదా, సో మళ్ళీ తీసుకోవాలని అనిపించలేదు. సో ఇంక అడగలేదు అనమాట. ఈ పప్పు అండ్ మిగతా కర్రీస్ నాకు అంత టేస్ట్ ఏమని అనిపించలేదు. సాంబార్ బానే ఉంది. అండ్ ఫ్రై కర్రీ ఒకటి ఉంది, క్యారెట్ అండ్ కొబ్బరితో చేశారు, చాలా బాగుంది. అండ్ పెరుగు కూడా చాలా బాగుంది. ఓవరాల్ గా ఈ ఫుడ్ కి నన్ను రేటింగ్ ఇమ్మంటే మాత్రం ఒక 2.5 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 5. సో ఫైనల్ గా మా మ్యారేజ్ యానివర్సరీ అలా జరిగింది అనమాట. మంచిగా మార్నింగ్ టెంపుల్ కి వెళ్ళి ఇలా మధ్యాహ్నం ఏమో ఒక లంచ్ చేసి అలా హ్యాపీగా గడిపేశాం. ఏదో ఈ వీడియో వ్లాగ్ లా ట్రై చేశాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.